ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానములకు సహోదరులందరికీ మన దేవుని పేరట వందనాలు. అడవిలో ఉన్నటువంటి సింహాన్ని అది ఉండేటువంటి స్థలం నుంచి వెళ్ళగొట్టడం ఎవరికి చేత కాదు. ఆ సింహం మన ఇంట్లో తిరిగేటువంటి ఎలుకైతే కాదు. ఎలుకని మన ఇంట్లో తిరిగేటువంటి ఎలుకని బెదిరి పెట్టిస్తే అక్కడ అంత దూరంలో ఉంటుంది పోయి. సింహం అట్లాంటిది కాదు. దానిని ఖాళీ చేపియాలని దాని దరిదాపులోకి పోతే వెనకుండా ఓడు కొన్ని కిలోమీటర్ల దూరానికి పరిగెత్తుతాడు. దాని బలాన్ని అట్లాగా చూపిస్తుంది అది. ఆమె దేవుని మనుషులమైన మనం కూడా సింహం లాంటోళ్ళం. మనం ఉన్నటువంటి ఇప్పుడు పరిస్థితుల్లో దేవుని నమ్ముకున్నా సరే జీవితము అన్ని రోజులు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన అత్యాశకు పోయో మన స్వార్థాన్ని బట్టో చిక్కుల్లో పడతాం. అట్లా పడినప్పుడు మన ప్రదేశం నుంచి మన స్థితి నుంచి మనల్ని పడగొట్టాలని చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుడు ఏ మాత్రం కూడా సంతోషంగా ఉంచనియ్యాడు. అంటే అర్థం ఏంటంటే మనలను బట్టి వాళ్ళు సంతోషపడతారా అంటే ఆ సంతోషము వాళ్ళకి కొద్ది రోజులే ఉంటుంది. మన జీవితంలో మనము పొందుకోవలసినటువంటి ఆ క్షేమాన్ని తిరిగి పొందుకునేంత వరకు దేవుడు మనల్ని శ్రమలో ఉన్నా దేవునిని విడిచిపెట్టి మనము పాపంలో ఉన్నా సరే మనల్ని దేవుడైతే ఏ మాత్రం కూడా శత్రువులు సంతోషపడేటట్లుగా విడిచిపెట్టాడు. అదైతే సత్యం. దావీదు గారి జీవితంలో, మహారాజు అయినటువంటి దావీదు జీవితంలో కొంచెము బలహీనత శత్రువులకి అతిశయాన్ని ఇచ్చింది. దొరికిండు వీని బతుకుని చింపేయాలని చెప్పనని కడుపులో పెట్టినటువంటి కొడుకే ఆలోచన చేసి తరిమేస్తాడు. ఇంట్లో నుంచి రాజ్యంలో నుంచి తరిమేస్తే దావీదు చేసేదేం లేక పోతా ఉంటాడు. ఎటు పోవాలో ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు, కానీ పోతా ఉంటాడు. ఈ పోతా ఉన్నప్పుడు ఈ పనికి మాలినోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక ఇన్ని మాటలు కాదు, అనాల్సిన మాటలన్నీ అంటారు. మీ జీవితాల్లో కూడా ఇలాంటి మనుషులు ఎదురైతే అననివ్వండి. ఎన్ని మాటలు అనుకుంటారో అననివ్వండి. మనం దేవునిని నమ్ముకొని ఏ విధమైనటువంటి పాపము లేని పరిస్థితుల్లోనే అన్నప్పుడు పడ్డాం. మన బలహీనతను బట్టి కొద్ది దినాలు వచ్చేటువంటి నిందలని మరీ నిశ్చయముగా మనం అనుభవించినట్లయితే దేవుడు వాళ్ళ యొక్క అతిశయాన్ని ఆ శత్రువులు, ఆ పనికి మాలోళ్ళు, ఆ కుక్కలాంటి మాటలు కుక్కలాగా ఎవరైతే మురుగుతా ఉన్నారో వాళ్ళ నోర్లని దేవుడు మూసేస్తాడు. మన జీవితాలు దేవుని సన్నిధిలో క్షేమంగా ఉంటాయి. ఉన్నటువంటి ఈ కష్టాలు పారే నీటితోటి సమానమని యోగు అంటా ఉన్నాడు. ఆ గలగల పారే నీళ్లు మన ముందు ఉంటాయా? పోతూనే ఉంటాయి. అలాగనే మన ముందున్నటువంటి ఈ శ్రమలు కూడా నీళ్లతో పాటు కొట్టుకుపోతాయి. ఆ నీళ్ళలాగానే ఈ కష్టాలు, ఈ అవమానాలు కొట్టుకుపోతాయి.
ఒకానొక సందర్భంలో దావీదు పోతా ఉంటాడు. ఆ కడుపును పుట్టినటువంటి ఆ దావీదు కొడుకు అబ్షాలోము తరుముతాడు. తరిమితే ఈ దావీదు చేసేది ఏం లేక పోతా ఉంటాడు. పోతా ఉన్నప్పుడు ఈ షిమి అనేటువంటి వాడు సౌలు మనుషులకి చెందినటువంటి మనుషుడు. అంటే సౌలు రక్త సంబంధి, సౌలు బంధువుడు చూసి దావీదును శపిస్తాడు. పెద్ద బీరాలు పలికినావు కదా, పెద్ద పెద్ద మాటలు పలికినావు కదా, అప్పుడు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు గొప్ప మేలు చేసిండు, నాకు సౌలు రాజ్యాన్ని తీసి దేవుడు నాకు ఇచ్చిండు, సౌలు అంత గొప్ప యుద్ధశాలిలో దేవుడు పడగొట్టేసి ఆ సౌలుకు కలిగిన సమస్తాన్ని తీసి నాకు ఇచ్చిండు దేవుడు అని పెద్ద డంబాలు పలికినావు కదా. ఇప్పుడు నీ బతికేంది, నీ అవ్వారం ఏంది? నీ కొడుకే నీ ఇంట్లో నుంచి నిన్న కొట్టిండు. ఇప్పుడు దిక్కు దిశ లేకుండా పోతనో నువ్వు పోతనో కూడా నీకు తెలియదు. చెప్పు అని ఆ షిమి అనేటువంటి వాడు దావీదును తిడతా ఉంటాడు. మాట కూడా రాయబడి ఉన్నది, చీపో నరహంతా కూడా నువ్వు చేసినటువంటి తప్పులను బట్టి దేవుడే నిన్ను గూల్చిండు. నీ శాపాలను నువ్వు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను పట్టుకొని నువ్వు నీ సావు నువ్వు సావు అని తిడతా ఉంటాడు. నిజానికి దేవుడు దావీదుకి ఆ స్థితిని కలిగించాల. బలహీనత వల్ల ఆ స్థితిని దావీదు కొని తెచ్చుకున్నాడు. మనిషి అన్నాక బలహీనత ఉంటుంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది అందుకే కదా, ఆ బలహీనతలన్నిటినీ తీసేసి దేవుడిని అనుసరించడానికి. మనం ఈరోజు ఎంతగా విన్నదంటే కారణం ఈ పరిశుద్ధాత్మ దేవుడు. మనకున్న బలహీనతలను మనకు తోడయ్యండి ధైర్యాన్ని ఇవ్వటం వల్ల ఈ కొద్దిపాటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాం. దావీదు బలహీనత వల్ల ఆ స్థితిని కొని తెచ్చుకుంటే ఆ భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు వాడు తిడతా ఉంటాడు. దావీదుతో పాటు పక్కన ఉన్నటువంటి దావీదు సేవకులను కూడా ఇష్టం వచ్చినట్లు పెడతాడు. తిట్టినప్పుడు దావీదు అంటాడు, పక్కన ఉన్నటువంటి సైన్యాధిపతి ఉంటే సైన్యాధిపతితో అంటాడు, నువ్వేమనగాకు, దేవుడే నాకు ఈ స్థితిని కలిగించండు. ఈ స్థితి కలిగిన తర్వాత శత్రువుని దూషించడానికి అవకాశం ఉంటుంది. అంటే దేవుడు శత్రువులకు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఏం చేయగలుగుతాను? తిట్టని అని చెప్పినని విడిచిపెడతా. పక్కన ఉన్నటువంటి సైన్యాధిపతి ఊరుకుంటాడా? ఏమంటాడంటే, నేను వాడి దగ్గరికి పోకుండానే వాడి తలకాయ నరుకుతానని చెప్పని అంటాడు. తలకాయ నరకాలంటే దగ్గరికి పోయి సరి అయినటువంటి పరిస్థితి చూసుకొని, ఎట్లా కొడితే తలకాయ వెళ్తుందని చూసుకొని అప్పుడు తలకాయని దొరుకుతారు. ఈ సైన్యాధిపతి ఎంత పరాక్రమవంతుడో చూడండి. వాడి దగ్గరికి పోకుండానే వాడు తలకాయని తెగ నరుకుతానే అని అంటాడు. దావీదు యుద్ధానికి ఆగిపోతాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. సెరూయా కుమారుడైన అభిషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవను రాజువు నాకు నిన్ను శపింపనేలా,
నీ చిత్తం అయితే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదని అనను. వానిని చేరబోయి అంటే చేరుకోని కాదు, చేరబోయి దగ్గరికి పోయేంతలోనే వాని తలను తీసుకొని వస్తాను అని అంటా ఉన్నాడు. ఇబ్బందులు, కష్టాలు, ఈ శ్రమలు వచ్చినప్పుడు మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. అంతేనా? మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. ఆ షిమి అనేటువంటి వాడి గురించి కూడా ఈ అభిషయ్ అంటా ఉన్నాడు, సైన్యాధిపతి అయినటువంటి అభిషయ్ అంటా ఉన్నాడు. కుక్క అందులో ఇంకొక అడుగు ముందుకేసి చచ్చిన కుక్క అంటే వాడు పనికి మాలినవాడు, అష్టదరిద్రుడు అంటారు కదా, అలా కూడా ఇది ఒక దేశానికి రాజు తిట్టడం కాదు. అసలు ఇటు పిల్లదీసి ఇటు పెట్టాలి అని ఒకరికి పనప్ప చెప్తే ఎలాగ పెట్టాలి అని అడిగేటోడు ఉంటాడుగా, అలాంటోడు వాడు, అలాంటోడు పనికి మాలినోడు. ఆ పనికి మాలినోడు దేవుని సింహం అయినటువంటి దావీదుని శపిస్తా ఉన్నాడు. దేవునికి సింహం లాంటి దావీదు. ఈ రోజున మనము కూడా దేవునికి సింహాల లాంటోళ్ళం. మన దేవునికి మనము సింహాల లాంటోళ్ళం. సింహానికి ఒక బలహీనత ఉంటుంది. అడుగులో ఉన్న సింహాన్ని పట్టుకోవాలంటే మనకు దొరకదు కానీ మేకను, గొర్రెను చంపి ఒక బకెట్ రక్తం ఆ చంపిన మేకతో పాటు ఒక బోన్ ఏర్పాటు చేసి ఆ బోన్లో పెడితే సింహం ఎక్కడున్నా సరే వచ్చి ఆ బోన్లో ఇరుక్కుంటుంది, వచ్చి ఆ బోన్లో పడుతుంది. ఇవి లేకుండా సింహాన్ని పట్టుకోవటం అసాధ్యం. ఇవి లేకుండా సింహాన్ని పట్టుకుందామని పోతే మనల్ని పట్టుకునేటోళ్ళు అడవంతా బయలాడాలి. ఎందుకంటే మనల్ని అది మిగల్చనివ్వదు. అర్థమైందా? మనల్ని అది మిగల్చనివ్వదు. ఆ సింహానికి ఉన్నటువంటి బలహీనత అది మనకి కూడా బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలను బట్టి ఉన్నటువంటి పరిస్థితులలో కృంగిపోకుండా ఆ పారే నీరు ఎప్పుడు మన జీవితంలో మనకు ఎదురవుతుందా అని దేవునితో నడవాలి. పారే నీటిలో మన అవమానాలు, మన వెనుక జీవితంలో మన తప్పిదాలు కొట్టుకుపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ పారే నీటిలో కొట్టి పంపిస్తాడు. వెళ్ళిపోండి. సింహము దేవునికి సాదృశ్యంగా ఉంది. మనము దేవుని పరిశుద్ధులు. మన యొక్క బలహీనతలన్నిటిని కూడా కొట్టేసేటువంటి బలవంతుడు మన దేవుడు. ఆ బలవంతుని నీడలో మన యొక్క శ్రమలన్నిటిని కూడా తీసేస్తాడు మన దేవుడు. ఆమేన్. మన శ్రమలో కాదు, మనకు కలిగినటువంటి అవమానాలు, నిందలు, వీటిలన్నిటిని కూడా కొట్టేస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని దావీదు వలె ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో జీవితాన్ని దేవునితో కొనసాగించినట్లయితే ఎటు పోవాలో ఆయన అటు తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకు తెలియదు మన గమ్యం, కానీ దేవుని అందే నిలిచినట్లయితే ఆ గమ్యాన్ని ఏదో ఆయనకు తెలుసు కాబట్టి నడిపిస్తాడు. అవమానాల మధ్యలోనే, చేసినటువంటి తప్పిదాల మధ్యలోనే దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టవద్దు. దావీదు విడిచిపెట్టినటువంటి మనుషుడైతే కాదు. ఈ స్థితిలో దేవుని యొక్క దావీదును జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే యోబు గ్రంథంలో ఇలాగే రాయబడతా ఉంది.
11వ అధ్యాయము 16వ వచనం. 11వ అధ్యాయము 16వ వచనం. నిశ్చయముగా నీ దుర్దశన నీవు మర్చదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకునేదవు. ఖచ్చితంగా నీ దుర్దశను నువ్వు మర్చిపోకు. నీకున్నటువంటి ఆ దావీదు లాంటి స్థితి ఉన్నది కదా, ఇల్లు పోయింది, రాజ్యం పోయింది, అలాగనే సంపాదించుకున్న అన్ని కూడా పోయింది. మరి ఎటు పోతాం? పోతలో గమ్యం తెలియకుండానే చీకట్లో గుడ్డోళ్ళలాగా పోతా ఉన్నాం. ఎటు పోవాలో కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే, ఈ స్థితిలోనే, తప్పు జరిగినటువంటి ఈ పరిస్థితుల్లోనే దేవుని కాదని మన బలహీనతలను బట్టి దేవునికి విరోధంగా తిరిగిన ఈ పరిస్థితుల్లోనే దేవుని అనుసరించినట్లయితే మన మీదికి వచ్చేటువంటి ప్రతి ఒక్క మనుషుని అగ్ని బాణము లాంటి మాటలని ఆయన ఏం చేస్తాడంటే మీరటికి సువర్ణముతో కూడినటువంటి, బంగారంతో కూడినటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకిస్తాడో అప్పుడు వాళ్ళు అంటారు. ఆ తిట్టినటువంటి వాళ్ళే పొగడ్తలతో ముంచెత్తుతారు. ఎంతగా దూషిస్తారో అంతగా మనము దీవించబడతాం. ఆమె ఎంతగా దూషిస్తారో అంతగా దీవించబడతాం. ఉన్నటువంటి ప్రతి బలహీనత దేవుడికి అప్పచెప్పి నడుచుకుందాం. ఆయన బలవంతుడు. ఏ సమయంలో కూడా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ బలహీనతల యందు, ఈ దుర్దశలో మనము మరీ నిశ్చయంగా దేవుని అనుసరించినట్లయితే మన పక్షంగా నిలబడే దేవుడు మన దేవుడు. ఆ మహోన్నతునికి ప్రార్థించుకుందాం. అలాగలా పరిశుద్ధుడు అన్న తండ్రి, మహోన్నతుడ, ఈ ఉదయకాలం మందు ఉపవాస మనవులను జ్ఞాపకం చేసుకొనమని ఈ పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా మా బలహీనతల యందు మా ప్రతి అపరాధమును మన్నించి శ్రేష్టమైనటువంటి మీ ఆత్మ చేత మా యొక్క ప్రతి అపరాధమును కూడా క్షమించమని, మీ పరలోక రాజ్యంలో తండ్రి నిలిచినట్లు లోకములో తండ్రి ప్రతి మనుషుని యొక్క అయా నిందని, అవమానాన్ని మీ బతికి మా జీవితంలో శ్రేష్టమైనటువంటి బంగారు ఆభరణము వలె మాకు అనుగ్రహించమని, అంతటి శక్తిమంతుడవు నీవు. ఎందుకంటే నీ యందు ఉన్నటువంటి కృప, నీ యందు ఉన్నటువంటి శక్తి మరెక్కడ కూడా లేదు. కనుక నీవు మాత్రమే మాకు ఈ రకమైనటువంటి, ఈ విధమైనటువంటి కృపను చూపించి స్థిరపరచగలిగిన దేవుడము. మా యొక్క దుర్దశలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని, నిన్ను విడిచి మరెక్కడికి పోలేనటువంటి బలహీనులమైన మమ్మల్ని మరొక జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనిచి ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడైన మన దేవుడు నిత్యము మనలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.